రైట్. వెరీ గుడ్ మార్నింగ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో అనురాధ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ విక్రమ్ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లో ఉన్నారు. మరి కాసేపట్లో విజయబాబు గారు భారతీయ జనతా పార్టీ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రైతుల కోసం తలపెట్టిన అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయిస్తున్నట్టు మొన్నటి బడ్జెట్లో చెప్పారు. కానీ నిన్నటి క్యాబినెట్లో దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటిస్తారు, రూపొందిస్తారని చెప్పారు. కానీ నిన్న అదే రాలేదు. త్వరలో రూపొందిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిన్న చివరి రోజు అసెంబ్లీలో ప్రకటించారు. ఇంతవరకు విధి విధానాలు రాకపోవడంతో ఈ అన్నదాత సుఖీభవ అనేది ఎలా ఉంటుంది, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. స్కీమ్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ ఇంకా అది ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి. దీని మీద మీకేమన్నా సమాచారం ఉందా అనురాధ గారు? అది ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఇందులో ముఖ్యంగా కన్సిడర్ చేయాలి అనుకున్నది ఏంటంటే కౌలు రైతులకు కూడా అది ఉపయోగపడేలాగా ఉండాలి ఈ స్కీమ్. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణలో రైతు బంధం పథకం చేసిన కౌలు రైతులకు ఎవరికి కూడా మిగలలేదు, వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. అయితే ఎకరాల పేరు చెప్పుకొని మామూలుగా ఫామ్ హౌస్ ఉన్న 100 ఎకరాలు ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూరింది. సో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా రైతులందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడేదైన విధంగా ఈ స్కీమ్ రూపొందించబడుతుంది. త్వరలోనే వీటి విధి విధానాలు కూడా బయటకు వస్తాయి. క్యాబినెట్లో ఆమోదం అయ్యాకే బయటికి వస్తాయి. కాబట్టి మేము దాని గురించి ఇంకా అంటే ఆ రోజు బడ్జెట్లో అనౌన్స్ చేసిన రోజు డిబేట్స్లో చెప్పింది ఏంటంటే మీ పార్టీ నాయకులు కానీ అందరూ క్యాబినెట్లో డిసైడ్ చేస్తారు విధి విధానాలు అని చెప్పారు. బట్ నిన్న ప్రస్తావనే రాలేదు, అసలు జస్ట్ టచ్ చేసి వదిలేసినట్టున్నారు. ఏప్రిల్ తర్వాత ఇస్తామని ముందు చెప్పిందేమో ఈ సీజన్లో, ప్రస్తుతమైన సీజన్లో 2,500 ఇమీడియట్గా వేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎకరాకి 10,000 వేసేస్తామని చెప్పారు. ఆ విధి విధానం రాకపోవడంతో అన్నెసరీ కాంట్రవర్సీకి, అన్నెసరీ క్రిటిసిజంకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో. మరి ఏమీ లేదు అది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకి 14,000 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రుణమాఫీ ఎందుకు అని అన్నారు. అలాంటిది అసాధ్యంగా ఉన్నవన్నీ సుసాధ్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 24,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అండ్ డ్వాక్రా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, యాక్చువల్గా ఈ స్కీమ్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం జరుగుతూ ఉంది. మీరు ఎందులో చూసుకున్నా కూడా, పశుమిత్రలో చూసుకున్నా, వృక్షమిత్రలో తీసుకున్నా, నరేగా ద్వారా పండ్ల తోటల పెంపకం విషయంలో చూసుకున్నా, అలాగే హార్టికల్చర్ మీరు ఎంత డెవలప్ అయిందో రాయలసీమలో మీరు గమనించిన, అట్లాగే ఆక్వాకల్చర్ ఏ రకంగా డెవలప్ అయింది ఇటు కోస్తా జిల్లాల్లో, అట్లాగే రెయిన్ఫాల్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా మ్యాక్సిమం అవుట్పుట్ అగ్రికల్చర్ నుంచి రావటం వల్ల మొన్న మధ్య వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి గారు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని అందరు కౌలు రైతులకు కూడా ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా నేను అనుకోవటం ఒక 10-15 డేస్ లోపనే ఈ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసి అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి నా అభిప్రాయం. రైట్. రవిచంద్రారెడ్డి గారు, అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. మొన్న బడ్జెట్లో చెప్పిన మాట ఏంటంటే అధికార పార్టీ కానీ లేదా ప్రభుత్వం కానీ ఈ సీజన్లో ఇమీడియట్గా 2,500 రూపాయలు ఎకరాకి 2,500 రూపాయలు చొప్పున రైతులకి అకౌంట్లో వేస్తున్నాం, నెక్స్ట్ సీజన్ నుంచి 10,000 వేస్తాము, టైం లేదు కాబట్టి ఈ సీజన్ వరకు 2,500 అని చెప్పారు. విధి విధానాలు, మొడాలిటీస్ అన్నీ కూడా క్యాబినెట్లో అని చెప్పారు. బట్ అదేమీ రాలేదు. సార్, ఈరోజు అనురాధ్ గారు చెప్తూ ఇంకా క్యాబినెట్లో జరగలేదు కాబట్టి నేనేం మాట్లాడలేదు అన్నారు. ఓకే, ఏదైతే విధి విధానాల్లో కౌలు రైతుల గురించి ప్రస్తావన జరిగింది, కౌలు రైతుల్ని గుర్తించడం అసలు ఎలా, అది ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే ఏ ఒక్క రైతు కూడా కౌలు రైతుల దగ్గర అగ్రిమెంట్ ఇవ్వడు, ఆ అగ్రిమెంట్కి రిజిస్ట్రేషన్ ఉండదు. ఒకవేళ ఏదన్నా నామమాత్రంగా రాసుకున్నా కూడా దానికి ఉన్న శాంక్టిటీ ఏంది అంటే చెప్పే పథకం నచ్చేటట్టు అందరికి చెప్పడమే తప్ప
వాస్తవంగా సాధ్యం అయ్యే విధంగా ఏమైనా చేయదలుచుకున్నారా లేదా? ఒకటి. రెండు, ఆర్భాటంగా అన్నదాత సుఖీభవ ప్రకటించే ముందు రైతు రుణమాఫీ సంగతి ఏమైంది? 87,000 కోట్ల రూపాయలు బేషరతుగా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి కోటయ్య కమిటీ వేసిన వీళ్ళు అక్కడి నుంచి అంచెలంచెలుగా దాన్ని 24,000 కోట్లకి తగ్గించడం జరిగింది. దాంట్లో ఈ రోజు కూడా 9,500 కోట్లు 4వ ఇన్స్టాల్మెంట్ 5వ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నారు. ఈ సమయంలో ఈ కాలక్రమేణా మొత్తం 57 నెలలు పూర్తయి 58వ నెల నడుస్తూ ఉంది. సో 57 నెలలుగా రైతులు బ్యాంకుల దగ్గరకు పోయినప్పుడు వాళ్ళు వాళ్ళు రుణ ఎగవేతదారులుగా, లేకపోతే ఒక మర్యాద లేకుండా, కొత్త రుణాలు పుట్టకుండా, రైతుకు ఏ విధంగా బ్యాంకులు సహాయపడకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేయలేదో అవన్నీ ప్రశ్నించే సమయం వచ్చింది, ఓటర్ డిసైడ్ చేసే టైం వచ్చింది. కాబట్టి మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్క అంశానికి ఏదో ఒకటి చేశామని అనిపించే విధంగా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్వైజర్లను కోరడం, ప్రతి ఒక్క వర్గానికి ఏదో ఒకటి చేస్తున్నట్టు ఆ అడ్వైజర్లు చెప్పిన పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కలర్ ఇవ్వడం. మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్నటి రోజున అసెంబ్లీ పూర్తయ్యే లోపల ఇంత పెద్ద పథకాన్ని రూపొందించి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేశారు కదా, దాని గురించి ప్రచారం చేసిందే కానీ ఎందుకని దాని గురించి విధి విధానాలు రూపొందించలేదు? వీళ్ళ దగ్గర యంత్రాంగం లేదా? కావాల్సినంత మంది స్టాఫ్ లేరా? ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో మీరు చూడండి, ఒక బీసీల విషయంలో కావచ్చు, ఇకపోతే కాపుల విషయంలో కావచ్చు, చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ప్రచార ఆర్భాటమే. మీరు రైతులకు చెప్పిన తర్వాత కూడా నేను ఒకే ఒక పాయింట్ వీళ్ళ దగ్గర ఎందుకు చిత్తశుద్ధి లేదని అని చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సబ్జెక్ట్లోంచి ఒకే ఒక్క నిమిషం డివేట్ అయినప్పటికీ బీసీలుగా చేస్తామని చెప్పారు కాపులకి, కానీ ఈరోజు ఓసీలుగా గుర్తించి ఓసీలుగా కూడా ఇన్కమ్ లిమిట్ ఉండేటట్టు వాళ్ళది చెల్లని ఒక బిల్లును ఆమోదించి ఈరోజు సభలో నిర్ద్వందంగా మోసం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అట్లా బీసీలను వంచిస్తారు, పసుపు కుంకుమ పేరుతో మహిళల్ని డూప్లికేట్ చెక్కులు ఇచ్చి వంచిస్తారు, ఈ రోజు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను వంచిస్తారు. అందరికీ చేసిన ప్రచారం, కానీ చేసేది ఏమి ఎవరికి లేదు అనేది డూప్లికేట్ చెక్కులు లేదా ప్రభుత్వం డూప్లికేట్ చెక్కులు ఇవ్వడం ఇలా అలా చెల్లకుండా ఉండే చెక్కులు ఇస్తే డూప్లికేట్ చెక్కులు చేతిలో ఉంటాయి. ఎస్, నేను చెప్తా సాక్ష్యాలు దానికి మీకు చెప్తా మీరు ఒక్క సెకండ్ టైం నాకు చెప్తా. కాదు మనం ఏదన్నా మనం కాదు మనం ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఎందుకంటే చేతిలో చెక్ ఉంటది. రవిచంద్ర చెప్తా నేను చెప్పడం గురించి సాక్ష్యం చెప్తా. అసలు మీరు కాదు వినండి సార్, వినండి. శాంక్టిటీ లేని మాట నేను అన్నను. వినండి సార్, వినండి. అసలు మనం సబ్జెక్ట్ డీవియేట్ అవ్వడమే కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1. సరే అయితే అయ్యారు, ఎలక్షన్ సీజన్ కదా అని నేను కూడా పెద్దగా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలే. కాకపోతే ఇక్కడ బీసీలకి ఇస్తామని చెప్పి ఓసీల్లో ఇచ్చారంటే బీసీలకు ఇవ్వాల్సింది ఎవరు? ఆ విషయం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వం కదా, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది కాబట్టి నేను హామీ ఇవ్వలేనని కదా జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్పింది. కాదు వినండి సార్, నా ప్రశ్న కూడా వినండి, నా ప్రశ్న విని సమాధానం చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది కాబట్టి నేను ఇవ్వలేనని కదా చెప్పి 4 ఖర్చుకున్నది. అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి పంపిన తర్వాత, తీర్మానం చేసి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఓసీల రూపంలో వచ్చిన అవకాశాన్ని కాపులకు ఇచ్చారు అంటే అది మీకు ఇష్టం లేదా? పోనీ ఇవ్వద్దని ఒక మాట అనండి. ఈబీసీలో వచ్చిన 10%లో 5% కాపులకు ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని ఒక్క మాట అనండి. రవిచంద్రారెడ్డి గారు యాజ్ పార్టీ పాలసీగా మేము వ్యతిరేకం అని ఒక మాట అనండి. నేను చెప్తా, అనగలరా? నేను చెప్తా చెప్పడం కాదు, అనగలరా? సైట్ క్వశ్చన్. దాన్ని మళ్ళీ డొంక తిరుగుడు ఎక్కడెక్కడ చెప్పడం అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పు అన్నారు కదా, అంటే అది ఇవ్వడం మేము వ్యతిరేకం అని అనగలరా? మాట్లాడమంటే ఎందుకు మాట్లాడుతాం? చెప్పాల్సింది చెప్పాలి. మీరు ఇంతసేపు మాట్లాడి మీరే ఎక్కువ మాట్లాడారు. సమాధానం ఎట్లా చెప్తాం? మీరు టాపిక్ ని నేను అన్నదాత సుఖీభవ మీద అడిగితే మీరు అవకాశం దొరికింది కదా అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మీరు అడిగింది ఇంతసేపు, మీరు ఇంతసేపు అడిగారు సార్, మీరు ఇంతసేపు అడిగారు. నన్ను చెప్పనండి 2 నిమిషాలు. నేను అనేది ఏంటంటే చెల్లని చెక్కులను ఎందుకన్నాం? ఒకటి పోస్ట్ డేటెడ్ చెక్కులు కోడ్ వచ్చిన తర్వాత రావని చెప్పి తెలిసి కూడా ఇవ్వడం. ఎవరన్నారండి పోస్ట్ డేటెడ్ చెక్కులు కోడ్ వచ్చిన తర్వాత రావని ఎవరంటారు? మీరు అనుకుంటే సరిపోతుందా? చెక్కులు చెల్లకుండా కట్టలు మీరు అనుకుంటే సరిపోతుందా? తిత్లీ తుఫాన్ చెక్కులు ఏవైతే కట్టలుగా ఆ బాధితులు ఏవైతే చెక్కులు పెట్టుకొని చెల్లకుండా తిరుగుతున్నారో
వాళ్ళందరికి సమాధానం చెప్పాలి మీరేం ప్రభుత్వం. చేస్తున్నారు? అందుకనే మీరేం చెల్లని చేతులు ఇచ్చే చేస్తున్నారు? ప్రభుత్వం అన్న. మీరేం ఒకటి. చేస్తున్నారు? మీ రెండు. నాయకులు ఏం చేస్తున్నారు? మేము కట్టలు నిలదీశాం. పట్టుకు మేము తిరుగుతున్న నిలదీశాం. ఆ చెక్కులన్నీ మేము పట్టుకుని నిలదీశాం. ప్రభుత్వం అంటే ముందుకు ఎందుకు మీరు వెళ్ళలేకపోయారు? చెక్కులు ఇస్తే మేము పాస్ చేయించాలా? అది మీ మేము- పా- మీరు మీ- చెక్కులు మీ- ఇస్తే it's a- మీరు it's a- చెక్కులు it's ఇస్తే a మేము పాస్ failure of- చేయించాలా? on your అంటే part. ట్రెజరీ మీ చేతిలో ఉందా మా అది చేతిలో మీ ఉందా? వైఫల్యం. అది ట్రెజరీ మీ అది చేతిలో మీ ఉందా మా చేతిలో ఉందా? వైఫల్యము. అది మీ ట్రెజరీ మీ వైఫల్యము. చేతిలో ఉందా మా చేతిలో ఉందా? తిత్లీ తుఫానులో చెక్కులు చెల్లని చెక్కులు వైఫల్యం పట్టుకుని కాదు. బాధితులు మేము తిరుగుతూ ఎన్ని అన్నా ఉంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నిమ్మకు నీరెత్తినట్టుంది ప్రభుత్వం. మీరు- మేము ఎన్ని మీరు- విధాలుగా నిలదీసినా మీరు- దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది మన ప్రభుత్వం. దగ్గర నేను సమాధానం చెప్తున్నా, లేనప్పుడు ఈ రోజున మన ఈ దగ్గర రోజున సమాధానం సార్, మీరు ఒక లేనప్పుడు మాట అడిగారు భాషతోనో నన్ను. అరుపులు సార్, కేకలతోనో parallel గా ఎందుకు మాట్లాడుకుంటాం మనం? కాదు కాదు సార్, కాదు, parallel గా ఎందుకు వినండి మాట్లాడుకుంటాం రవిచంద్ర మనం? రెడ్డి గారు మనం రవిచంద్ర రెడ్డి ఇద్దరం గారు parallel గా మన ఎందుకు దగ్గర మాట్లాడుకుంటాం? నన్ను సమాధానం అడిగారు కదా. లేనప్పుడు లెట్ మీ క్లియర్ అబౌట్ కాపులది కూడా. లెట్ మీ క్లియర్ అబౌట్ కాపులది కూడా. అసలు ఇక్కడ నేను అడుగుతున్నా కాపుల ఈ టాపిక్ రోజు, కాదు. కాపుల్ని మీరు అటు ఈ రోజు మీరు తీసుకెళ్లారు. బీసీలుగా చూస్తున్నారా? ఆ. ఓసీలుగానే ఉండమని శాసించారా? సార్ మీరు కాదు, చెప్పండి. మీరు అడిగారు కదా మీరు ఒక్క నన్ను. మాట స్ట్రైట్ మీరు గా అడిగారు చెప్పండి కదా సార్. నన్ను. తెలుగుదేశం మీరు ఒక్క మాట ప్రభుత్వం మీరు అన్నారు చెప్పండి కాబట్టి ఈరోజు. టాపిక్ కాపుల్ని- మీరే తెచ్చారు కాబట్టి కాపుల్ని బీసీలుగా గుర్తిస్తారా? రవిచంద్రారెడ్డి గారు కాపుల్ని బీసీలుగా గుర్తించారా? గుర్తించాల్సింది ఓసీలుగా ఎవరు? ఉండమని శాసించారా? ఓకే మీరు కాస్ట్ ఓ- బేస్ లో ఓకే. చేరస్తామని చెప్పి రైట్. ఇన్కమ్ బేస్ లో ఫ్రీజ్ చేసి ఆ. నిలువెత్తు నయవంచన ఆ. నిలువెత్తు నయవంచన. రైట్ ఓకే అయిపోయిందా? అయిపోయింది కదా. నేను ఒక రెండే ప్రశ్నలు అడుగుతాను, రెండింటికి చెప్పండి. ఒకటి, కాపుల్ని బీసీలుగా గుర్తించే అధికారం ఎవరికి ఉంది? అలాగే చెప్పండి. ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, ఈబీసీల ద్వారా వచ్చిన 10%లో 5% కాపులకు ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? రెండింటికి సూటిగా ఏదో సామెత ఏదో ఉంది కదా అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా సూటిగా చెప్పండి. కాపుల్ని బీసీగా గుర్తించాల్సింది కేంద్రం అనుకున్నప్పుడు మీరు దాని మీద కొరీలు పెట్టి తిప్పి అవన్నీ వద్దు, ఇంకా ఇవ్వాల్సింది కేంద్రమా రాష్ట్రమా? ఉపన్యాసము లేదు, ఉపోద్ఘాతాలు వద్దండి. ఒకటి ఇవ్వాల్సింది కేంద్రమా రాష్ట్రమా? ఒకటి ఇవ్వాల్సింది కేంద్రమా రాష్ట్రమా? నెక్స్ట్ ఓసీలుగా మీరు 10% లో నుంచి 5% ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిసి అది మీరు బ్లండర్. legal opinion అది తీసుకున్న బ్లండర్. తర్వాత కూడా అది మీ మోసం అవగాహన చేసే లోపం. ఆలోచనతో ఎలక్షన్ అది మీ ప్రచారం అవగాహన కోసం లోపం. కాపులని అది మీ అవగాహన లోపం. కాపులని సరిగ్గా ఏ స్టడీ ఒక్క లీగల్ చేయండి. ఒపీనియన్ అయినా లీగల్ అడుగుదాం. గవర్నమెంట్ దగ్గర లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సరేనండి. కావాలని ఓకే. మోసం చేసే తీరు, రవిచంద్ర కావాలని మోసం చేసే తీరు మీరు- ప్రచారం కోసం మీరు- వాడేసుకుందాం, దయచేసి- ప్రచారం కోసం దయచేసి వాడేసుకుందాం, మీరు ఆ తర్వాత wrong track లో చూసుకుందాం అనే టైప్ లో వెళ్తున్నారు. కాపుల్ని Wrong track ఈ లో రోజు వెళ్తున్నారు. వంచారు. Wrong నిట్ట track లో నిలువున వెళ్తున్నారు. నిలువెత్తు మోసం చేశారు. మీరు రాంగ్ ట్రాక్ లో నిలువెత్తు వెళ్తున్నారు. నయవంచన చేశారు దాని మీద దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియక అదేదో తప్పు లేకపోతే అదేదో మోసం అనే రకంగా వెళుతున్నారు. కానీ నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీకు ఇష్టం ఇలాంటి లేకపోతే అది మేధావులకి తప్పు అయితే- తెలిసి కూడా సమర్థించడం అన్యాయం. వెంకటకృష్ణ గారు మీకు తెలుసు, లీగల్ గా కూడా మీరు సమర్థించడం అన్యాయం. ఏదో చెల్లందాన్ని establish చేసినట్టు చేయడానికి నటించడం చూస్తున్నారు. ఇప్పుడు నిద్ర నటించే ముఖ్యమంత్రికే నేను సాధ్యం. అందుకే అడిగాను మిమ్మల్ని, ఒకటే ప్రశ్న అడిగాను. ముఖ్యమంత్రికే EBC లో- సాధ్యం. నయవంచన. సరే, ఈ పదాలు మీ డిక్షనరీలో ఉన్నాయి చెప్పండి. కానీ నేను అడిగిన ప్రశ్న ఒకటే, రెండో ప్రశ్న అదేంటంటే ఈబీసీల ద్వారా కాదు, వచ్చిన మా డిక్షనరీలో లేవు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో నుంచి మేనిఫెస్టోలో మేము పెట్టి పొందిన రాజశేఖర్ రెడ్డి గారు వారి వెనక్కి డిక్షనరీలోనే వెళ్ళిపోయారు. ఉన్నాయి. దాని వారి గురించి డిక్షనరీలో మాట్లాడరు. ఈబీసీలో అది నయవంచన కాదు. మీరు ఈ- రిజర్వేషన్ ఆగండి కల్పిస్తే మేడం, మేము ప్లీజ్. మీరు కూడా- మేనిఫెస్టో మీరు గురించి కూడా- ఏం మాట్లాడతారు మేడం? మీరు కూడా- మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేసి పారిపోయిన ప్రభుత్వం ఇది. రవిచంద్ర మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేసి మీకు పారిపోయిన ఒక్కళ్ళకే ప్రభుత్వం ఇది. కనిపించట్లేదు అది. మీకు ఒక్కళ్ళకే కనిపించట్లేదు. ఒక్క నిమిషం సార్ మేడం, ఎంత భయమో, డైవర్ట్ చేసి ఎంత భయమో. డిబేట్ ని క్యాప్చర్ చేయాలనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. మీరు అన్నదాత సుఖీభవ మీద నేను టాపిక్ స్టార్ట్ చేస్తే డిబేట్ స్టార్ట్ క్యాప్చర్ కాదు చేస్తే సార్, అన్ని ఇంటర్లింక్డ్. నో ఇంటర్లింక్ కాదు. ఏ ఇష్యూకి ఆ ఇష్యూనే మాట్లాడాలి. అయినా సరే మీరు అటు తీసుకెళ్లారు. నేను మళ్ళీ మీరు ఇంతసేపు మాట్లాడారు కాబట్టి ఒకటే ప్రశ్న, ఇదే ప్రభుత్వం, ఒకటే ప్రశ్న ఇదే మోసం. సూటిగా వినండి సార్, కొంచెం వినండి సార్. ఆవేశం చెప్పండి. ఎందుకు? మీ ఏజ్ కూడా 50 క్రాస్ అవుతుంది. అంత ఆవేశం అవసరం లేదు. కూల్ గా చెప్పొచ్చు. స్ట్రైట్ గా ఈబీసీల ద్వారా వచ్చిన 10% రిజర్వేషన్లో 5% కాపులకే ఇవ్వడానికి మేము వ్యతిరేకము పార్టీగా అని ఒక్క మాట చెప్పగలరా? ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చే హక్కు ఎవరికి ఉంది? హక్కులు వద్దండి, మీరు హక్కుల గురించి మాట్లాడకండి. మీరు వ్యతిరేకమా? అనుకున్నారా? మీరు వ్యతిరేకమా అని అడుగుతున్నా నేను.
అసలు చల్లని చెక్కులు ఇచ్చే అలవాటు ఎవరన్నా మీకు. చల్లని చెక్కులు అని ఉండవు అసలు. ఇచ్చే అదే అలవాటు చాక్లెట్లు మీకు. కట్టించే చిన్నప్పుడు చాక్లెట్ చల్లని కట్టించే రంగు చట్టాలు కాగితాలు చేసే అనుకున్నారా హక్కు మీకు చెక్కులు అంటే? ఎక్కడికైనా అడుగుతున్నా నేను. చల్లని చెక్కిస్తే మీరు- రవిచంద్రారెడ్డికి మీరు- వెంకటకృష్ణ మీరు- అనేవాడు చల్లని మీరు- చెక్కిస్తే yes, yes, you are కోర్టులో like వేస్తే that. జైలుకి You are వెళ్తాడు. like that. You are like that. The government is like that. The government is like that. చీటింగ్ గవర్నమెంట్ ఇది, మోసపూరితమైన ప్రభుత్వం. అతను చాలా ఫ్రస్ట్రేషన్ మీరు మాట్లాడండి ఇంకా, Yeah. ఎందుకంటే ఇంతసేపు తిట్టిన తర్వాత మీకు నేను అవకాశం ఇవ్వకపోతే అసలు అది కరెక్ట్ కాదండి, అనిపించుకోదు. అసలు అది కాదు. నయవంచన చేస్తున్నామని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని బుట్టక దాఖలు చేశారు. మంజునాథ కమిషన్ వేసి దాని ద్వారా ఎంతమంది దారిద్ర్య రేఖ ముస్లింలకు 5% ఇస్తామంటే కేంద్రం ఒప్పుకోపోతేనే కదా ఆగిపోయింది అది. ఆ మాత్రం అవగాహన లేదా కాదు వీళ్ళు ఏం పొలిటీషియన్స్ కి? కాదండి దాని కొరియలకు ఎందుకు ఆన్సర్ చేయలే? కాదు ఎవరు చేయలేదు? మీకు తెలుసా చేశారో చేయలేదో? దాని కొరియలకు ఎందుకు మీకు answer తెలుసా చేయలే? చేశారో చేయలేదో? ఎంత మీకు తెలుసా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం 12% ముస్లింలకు అడిగితే దానికి కూడా ఇవ్వలేదు, మరి దానికి ఏమంటారు? సార్ 1 ఇయర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 12% ముస్లింలకు అడుగుతుంటే మీరు చేస్తుంటే చూపించండి. ఏం మీకు చూపించి అది కాదండి. తెలంగాణ ప్రభుత్వం 12% అడుగుతుంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవ్వలేదు, మరి దానికి ఏం చేయమంటారు? దానికి అది కూడా కేసీఆర్ తప్పేనా అనగలరా? కేసీఆర్ మోసం చేశాడని అనగలరా మీరు? కేసీఆర్ మోసం చేశాడు మైనార్టీలు కానీ మీరు అనగలరా? అనగలరా? తెలంగాణలో తెలుగుదేశం బతుకేమైందో తెలుసు. అరే తెలుగుదేశం గురించి మాట్లాడలేదు సార్, నేను రిజర్వేషన్ల సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. రిజర్వేషన్ల సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. రిజర్వేషన్ల సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. ఇఫ్ యు హావ్ నో ఆర్గ్యుమెంట్ తెలంగాణలో పోటీ చేయలేదు, మీ బతుకేమైందో తెలుసు. తెలుగుదేశం పార్టీ బతుకు గురించి నాకేం పెద్ద వరి లేదు, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 12% మైనార్టీలకు అడిగింది, దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విషయంలో కేసీఆర్ పదే వెళ్ళొచ్చారు. ఇక్కడ కాపులకు సంబంధించి వీళ్ళు తీర్మానం చేసి వీళ్ళు వెళ్ళొచ్చారు. మీరు తెలంగాణ విషయంలో కూడా కేసీఆర్ పచ్చి దగా మోసం చేశాడని మీరు అనగలరా? అనండి, ఇప్పుడు ఒక మాట అనగలరా? అనండి. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, if you have real politician, మాది జాతీయ if పార్టీ, you have real politician, కేసీఆర్ మోసం చేశాడు మైనార్టీలను అనండి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ విధానం, మా విధానం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. మేము అది అక్కడే పలాయనవాదం ఏంటో అర్థమైపోతుంది. అక్కడే పలాయనవాదం అర్థమైపోతుంది. రైట్ విక్రమ్ గారు అన్నదాత సుఖీభవ, అస్సాము, అండమాను, బీహార్ అక్కడే పలాయనవాదము, బీహార్ మాకు అవసరం లేదు సార్. అక్కడే పలాయనవాదము, రాజకీయ అవకాశవాదము అర్థమైపోతుంది. లీవ్ ఇట్ దేర్. మీ విజ్డమ్ వదిలేస్తున్నాను నేను దాన్ని. రైట్ విక్రమ్ గారు, అన్నదాత సుఖీభవ అనే వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే మేము గెలిపించాం. ఏమండి మీరెంత అంటే నేను పెద్ద పదాలు వాడకూడదు, మీరంటే నాకు మంచి ఫ్రెండ్. నాకు అన్నదాత సుఖీభవ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసాంఘికంగానో లేకపోతే అసంబద్ధంగానో వ్యవహరిస్తోందని నేను ఒక మంచి అస్త్రాన్ని మీ చేతికిస్తే, మంచి అస్త్రం మీ చేతికిస్తే దాన్ని వదిలేసి ఏదో ఎటో ఎలబోయి ఎక్కడో పడ్డారు మీరు సూప్లో. అనవసరంగా దయచేసి ఇప్పటికైనా ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ గారు, అన్నదాత సుఖీభవ అనేది వదిలేయండి సార్. నేను మీకు అవకాశం ఇవ్వను ఇంకా. నేను మీకు ఆ విషయంలో అవకాశం ఇవ్వను. నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి మీరు ప్రీ నోషన్ మైండ్తో వచ్చినట్టున్నారు. ఇవాళ నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు వదులుకున్నారు. దట్ ఈజ్ యువర్ బ్యాడ్ లక్. మీ బ్యాడ్ లక్, నేనేం చేయలేను. రైట్ విక్రమ్ గారు, అన్నదాత సుఖీభవ మొడాలిటీ కోసం నేను గడిచిన వారం రోజులుగా ఎదురు చూస్తున్నా. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మంత్రివర్గంలో మొడాలిటీస్ వస్తాయని అనుకున్నా, రాలేదు. తర్వాత చెప్తాం, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ఏది చివరి ప్రసంగంలో అసెంబ్లీలో. ఇంతవరకు మొడాలిటీస్ రాలేదు. దీని మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని. వాళ్ళు చెప్పేది ఏంటంటే కౌలు రైతులను కూడా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎవరూ ఇవ్వని విధంగా దానికోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటున్నారు. ఎప్పుడు చేస్తారు? ఎంతకాలం చేస్తారు? మీ విశ్లేషణ ప్లీజ్. ఒకటండి, ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే కౌలు రైతుల సమస్యలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అండి. ఆడియో ప్లీజ్. ఎందుకంటే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది. నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 లక్షల మందికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. తర్వాత అది ఆగిపోయింది. అది ఇచ్చారు మరి కూడా ఎందుకు ఆగిపోయింది, దానికి అంటే ఇబ్బందులు ఏంటి, అడ్డంకులు ఏంటి అనేది మనకి ఇప్పటికీ తెలియదు. కానీ ఇవాళ మనందరికీ తెలుసు, కౌలు రైతులు ఎక్కువ శాతం మంది వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరికి కూడా లబ్ధి చేకూరటం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరు ఉన్నప్పటికీ కూడా. అయితే ఇవాళ మనం చూసాం, అంటే తెలంగాణలో ఏంటంటే వాళ్ళు కౌలు రైతుల్ని మినహాయించి రైతులకి లబ్ధి చేకూర్చే ఒక కార్యక్రమాన్ని మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ని పెట్టారు. అది చాలా మంచి ఫలితాలు ఇచ్చింది అనేటువంటిది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఆ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయలు 3 విడతలుగా ఇవ్వాలనేటువంటిది ఒక ప్రపోజల్ పెట్టారు. నేను అనుకుంటా బహుశా ఇది ఒక రైతులు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొంత హడావుడిగా ఈ సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా మొడాలిటీస్ వర్కౌట్ చేయకుండా, విధి విధానాలు ఏంటో తెలియకుండా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయటం అంటే అది బహుశా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టున్నారు. నేను అనుకోవటం దీనివల్ల కొంత రైతుల్లో డిసప్పాయింట్మెంట్ అయితే కొంత కలుగుతున్నదండి. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2 కిస్తీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, రుణమాఫీ ఉన్నది. దాంతోపాటు మరి అది బడ్జెట్ సపోర్ట్ చేయక దానికి మొడాలిటీస్ని వర్కౌట్ చేయలేదా, లేకపోతే ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది రైతులకి సంబంధించిన స్కీమ్ కాబట్టి దాని ఇంపాక్ట్ కానివ్వండి, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మరి వ్యవసాయ శాఖ ఫెయిల్యూరా, లేకపోతే బడ్జెట్ సపోర్ట్ చేయలేదా అనేటువంటిది ఒకటి. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం ఏంటంటే, రాబోయే బడ్జెట్ అనేటువంటిది పూర్తిగా హైపోథెటికల్ అండి. హైపోథెటికల్ బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు విధి విధానాలు ఖరారు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత అమలయ్యేటువంటి బడ్జెట్ కాబట్టి అసలు అది దాని మీద చర్చ జరగటం, అది చేయటం అనేటువంటిది కూడా కొంచెం అసంబద్ధంగా ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం అది ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది. లేకపోతే రైతుల్లో ఇంకా ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ ఎక్కువ. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాదండి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ అంటే ఈ వేదిక నుంచి డౌట్ అనుకోండి, క్వశ్చన్ అనుకోండి, లేకపోతే రైతుల తరపున ఒక ప్రశ్న ఏంటంటే, చెప్పింది ఏంటి ఆ రోజున, ఈ సీజన్కే ఇప్పుడు నడుస్తున్న పంటకే 2,500 ఎకరానికి 2,500 చొప్పున వేస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా వేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎలా వేయాలి, భూమి యజమానికి కౌలు రైతుకి ఏ నిష్పత్తిలో వేయాలి, 50-50 వేయాలా, 60-40 వేయాలా అనేది ఏదో చర్చ చేస్తున్నాం, అది మంత్రివర్గంలో చెప్తామని చెప్పారు. అందుకని నేను అదే పట్టుకున్నాను. ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వాలి, ఎస్, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఇప్పుడు అక్కడ ఏమైంది, తెలంగాణలో ఏమైంది, ఆ రైతు బంధు పథకం అనే మంచి పేరు వచ్చి కానీ సినిమా యాక్టర్ మహేష్ బాబుకు కూడా ఇంటికి తీసుకెళ్లి చెక్ ఇచ్చి వచ్చారు 150 ఎకరాలకో ఎంతకో. అలాంటి అకృత్యాలు కూడా జరిగినాయి అక్కడ. మహేష్ బాబు సంతోషించి ఉండొచ్చు కానీ చూసే వాళ్ళకి మహేష్ బాబుకి రైతు బంధువు ఏంటనే నవ్వుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు వేల మందికి వెళ్ళినాయి అక్కడ. కాబట్టి అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ రైతుకి అన్నిటికీ మించి కౌలు రైతుకి ఇవ్వాలనే దాంట్లో నేను కూడా ఐఎమ్ ది సపోర్టర్ ఫర్ దిస్ స్కీమ్. ఒకవేళ అలాగే ఉంటే, కానీ అది ఏది రాలేదు. ఈ సీజన్కే ఈ పంటకే 2,500 వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు మొడాలిటీస్ అవ్వలేదని చెప్పి దాన్ని హోల్డ్ చేయడం అనే దాని మీదనే నా ప్రశ్న. అదేనండి, అంటే ఈ స్కీముని ఎంత హడావుడిగా చేశారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేయలేకపోవడం అనేటువంటిది సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ అండి. అది వీళ్ళు వాళ్ళని కాదు. ఇప్పటికీ మనకు తెలుసు, దాదాపుగా 30%, 35% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఆ పర్సంటేజ్. కాబట్టి వాళ్ళని ప్రతి స్కీము నుంచి వాళ్ళని మినహాయించడం జరుగుతున్నది. కేవలం వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది. ఇవాళ ఎన్యూమరేషన్ జరిగి మనం అనేక మంది ఇవాళ కులాల వారీగా పర్సంటేజీలు తీస్తున్నారు, అన్ని తీస్తున్నారు. మరి కౌలు రైతుల్ని గుర్తించలేకపోవడం ఏంటి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది వ్యవసాయ శాఖ అనేటువంటిది మనకి ఇప్పటికీ తెలియదు. అది దాంట్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటనేది. కాబట్టి ఏ స్కీము పెట్టినా వ్యవసాయానికి సంబంధించి కౌలు రైతులకు అన్యాయం జరిగితే వ్యవసాయానికి అది మేలు చేసే ప్రక్రియ అయితే కాదండి. మీరు అన్నట్టుగా మహేష్ బాబు గారు, లేకపోతే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి చెక్కులు తీసుకున్నారు. కొంతమంది ఏమో రిటర్న్ చేశారు తెలంగాణలో. కానీ అంత పెద్ద హృదయం అందరికీ ఉండదు.
కాబట్టి కొద్దిమంది దీనివల్ల ఏంటంటే కౌలు రైతుల్ని పరిరక్షించాలి అనేటువంటిది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి నివేదికలో కూడా తెలియజెప్పారండి. ఎప్పుడైతే కౌలు రైతులు ప్రొటెక్ట్ చేయబడతారో, వాళ్ళ ప్రయోజనాలు రక్షించబడతాయో వ్యవసాయం అప్పుడు బాగుంటుంది అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా కృషి చేయటం లేదు, వాళ్ళని ఐడెంటిఫై చేయటం. రైట్. విజయబాబు గారు, మీ అవగాహన ఏంటి దీని మీద? ఇది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత ఓటు ప్రదాత అనేటువంటి నినాదంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమంగా దీన్ని చూడాలి. ఎందుకంటే అదే ఎక్కడ కూడా ఎంత అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం అంటే తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాననే ఒక సామెత ఒకటి ఉంది. సో ఈ బడ్జెట్ ఏం చేశారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి పేరుతో ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంప్రదాయాన్ని తోసిరాజని చెప్పని పూర్తి స్థాయి బడ్జెట్ ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయనగా వేయటం అనేది అసలు అదే పూర్తిగా దివాళా కోరు వ్యవహారం. సో ఇక్కడ చూసినట్టయితే రేపటి రోజున రాజు ఎవరో రెడ్డెవరో అని ఒక సామెత ఉంది మనకి. సో రేపు రాబోయే కాలంలో మరి రెడ్డి గారు వస్తారా, రాజుగారు వస్తారా, నాయుడు గారు వస్తారా, ఎవరు వస్తారో మనకు తెలియదు సామెత ప్రకారం చూసుకుంటే. దానికి వీళ్ళు ఎలా చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని. సో ఇది పూర్తిగా ఏంటంటే ఎన్నికల కోసం అని చెప్పని అట్రాక్ట్ చేసేటువంటి గాలం. ఇక రైతుల వ్యవహారానికి వద్దామండి. రైతులు మీరు అన్నారే తెలంగాణలో ఆయనకి ఎవరికి కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల మీద ప్రేమే తప్ప ఎవరి మీద ప్రేమ లేదు. నిన్నగాక మొన్న హిందూలో వేశారు, డీటెయిల్డ్గా వేశారు, మీరు చూసారో లేదో. నరేంద్ర మోడీ గారు గ్యాస్ దీనికి సబ్సిడీకి స్వచ్ఛందంగా మీరు వదులుకోండి స్తోమత ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చినటువంటి పిలుపు తరహాలో అక్కడ కూడా రైతు బంధు పథకానికి సంబంధించి భూస్వాములందరూ కూడా మీరు చెక్కులు వెనక్కి ఇచ్చేయండి అంటే చాలా ల్యూక్ వామ్ రెస్పాన్స్ అని చెప్పని వేశాడు. అంటే డబ్బు ఎవరికైనా చేదా ఎన్ని మనకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గ్యాస్ సబ్సిడీ వదులుకోమంటే చాలా మంది వదులుకున్నారు. ఆలోచన ఫస్ట్ రోజు సబ్స్క్రైబ్ చేసిన వాడిని నేను. అదండి, అలా జనం దగ్గర వదులుకోమని వదిలించుకున్నారు కానీ జనానికి ఇచ్చే దగ్గర మాత్రం ఇవ్వలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగునాట ఉభయ రాష్ట్రాలు గతం నుంచి కూడా ఎక్కువ మంది భూస్వాములు ఎకరాల కొద్దీ ఉన్నటువంటి భూస్వాములు ఏ రోజు కూడా పొలంలోకి వెళ్ళి పలుగు పట్టుకొని కానీ పారబట్టుకొని కానీ ఉన్న పాపాన పోలన్నటువంటి వాళ్ళు తర్వాత మామిడి తోటలో వందలాది ఎకరాలు వస్తే ఇంట్లో కూర్చొని మూటలు డబ్బులు ఏంటంటే మెజారిటీ పీపుల్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తే ఒరిజినల్ రైతుకి కౌలు రైతుకి మధ్య గొడవలు అవుతాయి. నా భూమి మీద డబ్బులు తీసుకోవడానికి నువ్వెవడని అనేది ఇట్లా అంటే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. ఎంత అశాస్త్రీయం అంటే ఇక్కడ అదే చెప్తున్నా. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళండి. రైతుల కోసం చేస్తున్న చర్చ. ప్లీజ్ అనురాధ్ గారు, ప్లీజ్ అనురాధ్ గారు, దయచేసి నన్ను డిబేట్ గా తీసుకెళ్దాం. కౌలు రైతులకు ఇవ్వాలి, కౌలు రైతులకు ఇవ్వాలనే దానికి అవసరమైన సూచనలు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా ఆ యాంగిల్లో వెళ్ళాలి. కానీ ఇది ఎటు తీసుకెళ్తానంటే నువ్వు కౌలు రైతులకు ఇస్తే ఒరిజినల్ రైతులు వచ్చి గొడవ పెడతారు, ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి అనే ఒక కొత్త ఆలోచన ఒకటి క్రియేట్ అవుతుంది సొసైటీ. కాదు అసలు ఇది అశాస్త్రీయ విధానం. ఎట్లా అంటే భూస్వాములు అంటేనే పెత్తందారీ పోకడలను మనకు తెలుసు. భూస్వాముల పెత్తందారీ పోకడలు వాళ్ళ దౌష్ట్యాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎలా ఉంటాయో ఈ సమాజంలో అన్ని పార్శ్వాల్లో మనం చూసాం. ఇక్కడ కౌలు రైతులకు ఇచ్చేటువంటి దీంట్లో వాళ్ళ పెత్తనం ఎలా ఉంటుందంటే రాత కోతలకు కూడా వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు ఇలాంటి పని చేస్తే నీకు ఇవ్వను భూమి అని చెప్తారు. సో గతి లేనటువంటి పరిస్థితుల్లో కౌలుకి తీసుకొని అంటే ఎక్కడ కూడా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కాంట్రాక్ట్ అనేది ఉండదు. కేవలం ఏంటంటే ట్రస్ట్ అనేది, ఈ ట్రస్ట్ ప్రాతిపదికగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు కష్టపడేదంతా వాడు మాత్రం ఈ లిస్టులోకి రాడు. మీకు ఆరుగాలం కష్టపడే కౌలు రైతుని ఇందిరాగాంధీ గారి హయాంలో వదలలేం కదా. కాదండి, ఏదో ఒక విధానం ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారి హయాంలో ల్యాండ్ సీలింగ్ అనేది వచ్చినప్పుడు ఎంత భయపడిపోయి హడావుడిగా మొత్తం అలా ఉంచేస్తామే తప్ప కౌలుకి ఇవ్వమని చెప్పిన చాలా కాలం కౌలుకి ఇవ్వకుండా పొలాలను ఎండబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే అంత అభద్రతలో భూమి అంతా నాకే కావాలనే ధోరణిలో వాళ్ళ ఫలితాలు కూడా వాళ్ళకి వెళ్ళలేవు. అంటే నేను అనేది దాన్ని స్ట్రైట్ గా మనం మాట్లాడుకుంటే కౌలు రైతుకి ఇవ్వాలి అనడంలో మీరు నేనంటున్నా, మీరు వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు. కానీ కౌలు రైతులకి అసలు రైతులకి అగ్రిమెంట్స్ ఉండవనేది ఎంత వాస్తవమో అసలు రైతులు అంత తేలిగ్గా అందరూ ఒప్పుకోరని మనం అనలేం. కొంతమంది ఉంటారు పాపం కష్టపడుతున్నారులే ఆ వచ్చే డబ్బులు మనకెందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నిజంగా భూమి బిడ్డలు అయితే మట్టి మనుషులు అయితే ఒప్పుకుంటారు. ఎవడో మీరు అన్న కామంతు స్వభావం ఉన్న వాళ్ళే ఒప్పుకోరు. అది కొంతమంది నాకు తెలిసి పెద్దగా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనుకోను నేను. చూడాలి మరి. చాలా ఎక్కువ అండి మన తెలుగు రాష్ట్రాల్లోనే కౌలు రైతులు ఎక్కువ. కౌలు రైతులు ఎక్కువే సార్, కానీ కౌలు రైతుకు వచ్చే డబ్బులు
నాకు కావాలని దీనికి ఏదో ఏం సామెత చేయాలంటే- చెప్తారా, ఏదో ఏరుకునే వాళ్ళలాగా వస్తారని అయితే నేను అనుకోవట్లేదు. కాదండి. కొద్దిమంది ఏమైనా ఉంటారేమో. దీనికి చేయాల్సింది తీసుకుంటాను, ఏంటంటే definitely గా ఉండండి. తీసుకుంటాను. ఇప్పుడు దీనికి చేయాల్సిన విధానం ఏంటంటే మనకి కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కాంట్రాక్ట్ లేబర్స్ అన్ని రంగాల్లో కూడా ఎక్స్ప్లాయిటేషన్ గురైన పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ఎక్సర్సైజ్ చేసి కోర్టులో న్యాయస్థానాలు కానీ కార్మిక సంఘాలు కానీ మేము చేసిన తర్వాత వీళ్ళు కూడా కాంట్రాక్ట్ లేబర్ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగానే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి మీరు ఎలా చేస్తున్నారో వీరు కూడా వాటన్నిటికీ అర్హులు అనేది ఈ రోజుకి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కానీ బట్ సంభవం కొంతవరకు ఇది అయింది. సో కౌలు రైతులను కూడా ఏం చేయాలంటే ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎంతమంది పొలాలు ఏ పేరు మీద ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు ఉందండి అని కౌలు రైతులు. స్టడీ చేసి నేను దాని మీద కొద్దిగా అంటే గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు కూడా జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి కొంతకాలం సుదీర్ఘకాలం చట్టాలు ఉన్నాయండి, చట్టాలు ఉన్నాయి. కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో కూడా రికార్డ్స్ ఉన్నాయి. అసలు కౌలు ప్రాబ్లం ఏంటంటే ఎలా దీన్ని సార్ట్అవుట్ చేయాలి, అసలు రైతు అడ్డుపడితే ఏంటి అనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతోంది. బ్రిటిషర్స్ కాలం నుంచే మళ్ళీ మనం దూరం వెళ్తే ఇంకా అదే మరి అవన్నీ వదిలేసి ఇప్పుడు జరుగుతుంది అప్పటికి ఏంటంటే ఇప్పటికి మనుషుల మనస్తత్వాలు మారాయి కదా. ఇది కేవలం ఎవరికి భూస్వాములు కామందులు పోయారు, అందుకనే ఇది పూర్తిగా రకరకాల అవి వచ్చినాయి. రైట్ ఉపయోగం ఉండేది కాదు. రైట్. అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత ఓటు ప్రదాత అనే ప్రాతిపదికగానే తప్పేది ఇందులో పూర్తిగా డొల్లతనం ఉంది. ఇచ్చిన 6,000 కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కూడా ఎందుకు అవుతుంది? ఓట్ల కోసం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు నన్ను ప్రాపర్ గా చెప్పినట్టు ఉండండి. ప్రాపర్ గా కాదు. నేను అన్నది సార్ ఎవడు చేసినా ఒక్క నిమిషం మేడం, ఎవరు చేసినా ఓట్ల కోసమే. మీరు కూడా అన్నారు ఇందాక, మీరు కూడా అన్నారు తెలంగాణలో చేసింది కూడా ఓట్ల కోసమే చేశారు. మీరు కూడా అన్నారు అంటే అవి సుదీర్ఘకాలం కేసీఆర్ గారు చేసిన, నరేంద్ర మోడీ గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన. నేను ఒప్పుకోనండి. రైతు చంద్రబాబు సరే నాయుడు సరే గారు ఒప్పుకోకపోతే 3 ఏళ్ల క్రితం మేనిఫెస్టోలో రావాలి. లేకపోయినా కూడా ఒప్పుకోకపోతే 3 ఏళ్ల క్రితం చేశారు. రావాలి. పట్టుసీమ కాకపోతే ఏంటంటే మేనిఫెస్టో లేకపోయినా కూడా పట్టుసీమను తీసుకొచ్చి మీరేదో రైతుల మీద 30,000 ప్రేమతో చేసినట్టు, కోట్ల ఆదాయం వాళ్ళు మాత్రమే తీసుకొచ్చారు. ఓట్లు చూడండి. చేసినట్టు. ఏం ఓట్లు ఉన్నాయని తీసుకొచ్చారు శాస్త్రీయంగా చెప్పండి. ఉండాలి. అప్పుడు చేసినప్పుడు ఏం ఓట్లు వస్తాయని చేశారు? దాన్ని ఎలా ఇవ్వాలి? ఓట్లు పోలవరం కోసం చేసిన 65% పూర్తి చేస్తా ఉన్నారు. ఏం ఓట్లు వస్తాయని ఎలక్షన్ ముందు చేస్తున్నావా? మరి మీరు నన్ను అది మళ్ళీ వేరే చెప్పండి, మీరు చెప్పండి. వేరే పట్టుసీమ సబ్జెక్ట్ అసలు మేడం. మేనిఫెస్టోలోనే వేరే లేదు. సబ్జెక్ట్ అయినా మేడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. కృష్ణా డెల్టా రైతుల కోసం అని చెప్పి చేశారు. ఇప్పుడు మీరు దాన్ని అర్థం ఓటు కాని కోసం ప్రాబ్లం చేశారని ఎలా ఏంటంటే అంటారు? నా బాధ మీ బాధ ఏంటంటే మీ బాధ ఎంతసేపు రాజకీయంగా ఎలా మైలేజ్ పొందాలి, బీజేపీ కాదండి, నిజాలు మాట్లాడాలండి. నేనేమో అరే అది ఏ రకంగా రైతులకు చేరాలనేది నా బాధ. సార్, రైతులకు లాభం జరగాలి. ఆ రైతులకు లాభం చేకూర్చింది ఏకైక ఏమంటే మీకు ప్రభుత్వం ఒక 100 చంద్రబాబు ఎకరాలు నాయుడు ఉంది, గారి ప్రభుత్వం మీకు అండి. ఒక 100 ఎకరాలు ఉంది అనుకుందాం సపోజ్. ఆ 100 ఎకరాల్లో 10 ఎకరాలు నేను కౌలు చేస్తున్నా. ఇప్పుడు మీ ప్రభుత్వమే పోనీ ఆయన అన్నట్టు ఓట్ల కోసమే అనుకుందాం. ఆ 10 ఎకరాలకు ఇచ్చే ఆ డబ్బు ఏదైనా ఉంటే అది కౌలు రైతుగా నాకు రావాలనేది నా కోరిక. నాకే రావాలని అభ్యుదయవాది ఎవడైనా కోరుకుంటాడు, ఎందుకంటే 6 కాలం కష్టపడుతున్నాడు కాబట్టి. దాని గురించి నేను మాట్లాడుతుంటే రాజకీయ ఆయన అంటారు, మీరంటారు, రవిచంద్రారెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఓట్లు చేసుకోండి సార్, ఓట్లు తీసుకోండి, ప్రజలు ఇస్తారు చివరికి. రైట్ వెంకటరెడ్డి గారు. మరి 10% సంగతి వదిలేశారు మీరు. చెప్పండి అసలు టాపిక్ అది కాదండి, ఆయన మధ్యలో ఎంటర్ అయ్యాడు దాన్ని పట్టుకుని. సరే టాపిక్ ఏం సరే కానివ్వండి. మరి దాని గురించి కూడా చెప్పాలంటే అది అంతే. అందులో కూడా అసలు పూర్తిగా డెవలప్ దాంట్లోకి వెళ్తే ఇంకా పెద్ద బూత్ వస్తుంది నేను మళ్ళీ legal సెంట్రల్ గా గవర్నమెంట్ చెప్తా. సంబంధించి. నేను అందుకే టాపిక్ legal దయచేసి గా legal విజయబాబు గారు దయచేసి ఇప్పుడు నేను ఈబీసీ రిజర్వేషన్ టాపిక్ తీసుకోవట్లేదు సార్. వదిలేయండి. అది అది that is అయిపోయింది. the case, okay, leave it. Right. 2009లో మేము రైతు రుణమాఫీ చేసిన, నిన్న బీజేపీ 6,000 రూపాయలని బడ్జెట్లో పెట్టిన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన, మొన్న కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు రావాలని ఆయన మనసులో పెట్టుకొని స్కీమ్ అంతా రెడీ చేసుకుని బయటకు వచ్చి అనౌన్స్ చేశాడు. అది ఇవ్వటము ముందు ఖరీఫ్ సీజన్కి ఇచ్చాడు, రబీ సీజన్కి ముందు ఎన్నికలకు వచ్చాడు. అది మనకు తెలియదు ఆయన ఎన్నికలకు వస్తారని. అంత స్కీమ్ రెడీ చేసుకుని వచ్చారు కాబట్టి సరిపోయింది. సో ఎవరు ఏ పార్టీ చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల కోసం తప్పితే ఇంకా దేనికోసం చేయరు. ఇది ఏ పార్టీ కూడా ఎక్సెప్షన్ కాదు. సో మన బీజేపీ కూడా నేను మిగతా అంశాలు బడ్జెట్లో విమర్శించాను, కానీ బీజేపీ చేసిన రోజు రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నట్టే హ్యాపీ ఇచ్చిన కాడి దాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వలేదని కూడా నేను అనలేదు. ఎంతో కొంత వస్తుంది, 2,000 రూపాయలు రాని ఒక సీజన్కి 3 రోజులు 6,000 రూపాయలు హ్యాపీ అని చెప్పాను. ఆ బడ్జెట్లో కూడా మిగతా అంశాలు విమర్శించడం. ఇక్కడ కూడా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని దాన్ని కూడా స్వాగతించాలి. ఎంత వచ్చినా రాజకీయాల కోసం చేసిన ఏమైతే హ్యాపీ స్వాగతించాలి. అయితే ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు విధి విధానాలు నిర్ణయం అయిన తర్వాత స్కీమ్ అనౌన్స్ చేయొచ్చు. ఒకవేళ లేదనుకోండి, రేపు ఎన్నికల ముందు బొక్క బోర్ల పడతారు. ఇంత ఆశ చూపించి రాలేదనుకోండి, ఇంకా ఓట్లు వేయించుకోలేదు, మే ఫస్ట్ వీక్లో జరుగుతాయి, ఇంకా 2.5 నెలలకు పైగా టైం ఉంది, బొక్క బోర్ల పడతారు. ఆ రోజుకి ఇవ్వకుండా ఇంత ఆశ చూపించి వాళ్ళు చేసుకుంటారు. ఈ అంశం వరకు నేనేమంటానంటే సలహాల రూపంలో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
ఉదాహరణకు మొన్న ఆ రోజు ఈవినింగ్ డిబేట్లో కూడా బడ్జెట్ ఏపీ బడ్జెట్ వచ్చిన రోజు కూడా నేను చెప్పాను, కౌలు రైతులకు వచ్చేసేలేకి ఒకటి అగ్రిమెంట్లు ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడైనా ఒకరు రాదు, అది రిజిస్ట్రేషన్ కావు. సో రిజిస్ట్రేషన్ కావు అగ్రిమెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వానికి కరెక్ట్ డేటా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సరే మీరు అన్నట్టు ఇంతకుముందు సాధారిక సర్వేనో లేకపోతే ఇంకొకరిని అడిగే సమాచారం ఉండదు, బట్ అది వెరీ డైనమిక్. ఈ కౌలు రైతులు అనేది డైనమిక్. ఉదాహరణకి మీకు ఒక జిల్లాలో మీ సొంత పొలం ఉంటుంది, దాన్ని మీరు అక్కడ కౌలుకి ఇస్తారు, మీరు ఇంకో ప్లేస్లో మీరే కౌలుకి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేస్తుంటారు. ఇది చాలా పాజిబుల్ ఉంటుంది రైతులకి. ఎందుకు ఒక ఊర్లో ఉన్న రైతులే ఆ ఊర్లో రైతులకి ఏమంటే ఆ పొలం వచ్చేసి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది, వాళ్ళకి ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొకటి ఉంటుంది. అందులో పంట పండించే విధానం కూడా ఉంటుంది. ఒక రైతుకి ఏమంటే వరి పండించే ఇష్టం ఉండదు, దాన్ని అది కౌలుకి ఇచ్చుకొని ఇంకొక పంట ఏదో ఉద్యానం పంటలను లాభాలను తనకున్న పెట్టుబడిని స్థాయిని బట్టి లేకపోతే ఇంకోసారి కౌలుకి ఇచ్చి తను కౌలు. మీరు అన్నది ఆంధ్రాలో 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు 200 ఎకరాలు చేస్తున్నారు. వాళ్ళకి వచ్చినాయి అక్కడ డబ్బులు. కౌలు రైతులు కాకపోయినా అక్కడ కొన్నారు, అక్కడ వచ్చినాయి. ఇక్కడ ఇదే విధంగా ఇప్పుడు వైజాగ్ లాంటి అర్బన్ లో తీసుకుంటే వాళ్ళందరికీ పక్కన వైజాగ్ ఉండే వాళ్ళకి ఏం చేస్తారు, వైజాగ్ లో అక్కడెక్కడ అర్బన్ లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు, ఇక్కడేమో కౌలుకి ఇచ్చుంటారు, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ వేసుకుంటుంటారు పొలాలు కొన్ని. మరి అక్కడ కౌలు అనలేం కదా, సొంత తమ్ముడికి ఇస్తారు. పొలమేమో మీ పేరుతో ఉంటుంది, ఇచ్చేదేమో సొంత తమ్ముడికి ఇస్తారు. అక్కడ కౌలు తీసుకోరు, పేరేమో మీ పేరుతో ఉంటుంది, వ్యవసాయం చేసేది తమ్ముడు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఇష్యూను డిస్ప్యూట్ లేకుండా చేయగలిగితే మరీ మంచిది. సో వీటిలో ఏది మిస్ఫైర్ అయినా కూడా అది ఫలితాలు వచ్చే ఫలితాల కంటే నెగటివ్ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా అవుతుందంటే, అంటే చెప్పకూడదు కానీ మన వాళ్ళకు 98% లబ్ధి వచ్చి 2% మిస్ అయినా కూడా ఆ 2% పట్టుకొని 2% పట్టుకొని, అంటే మేము ప్రతిపక్షాలను రచ్చ చేసిన లబ్ధిదారులు కాకుండా వచ్చిన 98% చూడకుండా, అంటే బార్డర్ కంటెస్ట్లో మనం అన్నిటినీ ఇంకా ప్రతిపక్షంలో కూర్చున్నాం కదా అని చెప్పేసి అది పీకలేం కదా కోడిగుడ్డ మీద. కొన్ని మంచి జరిగేటప్పుడు యాక్సెప్ట్ చేయాలి, సమస్యలు వచ్చినప్పుడు సలహాలు ఇవ్వాలి. 1-2% ఏదైనా మిస్ఫైర్ అయిందనుకోండి, దాన్ని సలహాల రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తే బాగుంటుంది అనుకుంటాను. కానీ దాన్ని పట్టుకొని రచ్చ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంకోటి పసుపు కుంకుమ చెక్కుల గురించి కూడా ఒకటి ఏంటంటే, ఒకటి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్న తర్వాత పోస్ట్ డేటెడ్ వేసిన యాంటీ డేట్ వేసినా కోడి కిందకి రాదు, ఒకసారి కోడి కిందకి రాదు, అది చెల్లుతాయి. మేము ఊరికి ఇప్పుడు ప్రచారానికి పోయి రేపు అవన్నీ రియలైజ్, ఇప్పుడు మన 2500 ఏప్రిల్ ఫిబ్రవరి 1 ఆల్మోస్ట్ రియలైజ్ అయిపోయి మెసేజ్లు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని చెక్స్ 1-2 బౌన్స్. ఎట్లా అంటే ఆ పేరు రాసినప్పుడు దాంట్లో పేరు మిస్ మ్యాచ్ అవ్వదు, ఫండ్స్ లేక అయితే మిస్ మ్యాచ్ అంటే బౌన్స్ అవ్వలేదు నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్నదాత సుఖీభవ అనే దాన్ని మీరు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు ఈ ఎలక్షన్ సంబంధించి. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకి గట్టిగా చెప్పి చివరికి మొడాలిటీస్ కూడా లేకుండా ఆయన అన్నట్టు ఇప్పటి వరకు శాస్త్రీయత తెలియదు, అశాస్త్రీయత తెలియదు, కౌలు రైతుకి ఇస్తారో తెలియదు, అసలు రైతుకి ఇస్తారో తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఈ కన్ఫ్యూజన్లో మీరు కనుక సాగదీస్తే రైతుల మైండ్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది సాగదీసే ప్రయత్నం అనేది అసలు లేదు. ఇంకో 10-15 డేస్లో క్లారిటీ వస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కౌలు రైతుని కూడా ఆదుకోవాలనే ఉద్దేశం మాది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు విజయ్ గారు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా అబ్స్ట్రాక్టింగ్గా బాధగా కూడా ఉంది. వీళ్ళు అవి క్షుణ్ణంగా అది మొత్తం చదివి ఇంకా ఏం లాభపడతారు రైతులు అనే విధానంతో మేం పోతుంటే, రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓట్ల కోసం చేశారని మాట్లాడటం ఏంటంటే, పట్టుసీమ అసలు మా మేనిఫెస్టోలోనే లేదు. అయినా సరే అక్కడ కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు 30,000 కోట్ల వరకు ఆదాయం ఇక్కడ వచ్చింది. 13 లక్షల మంది రైతులు హ్యాపీగా ఉన్నారు. అట్లాగే రాయలసీమలో ఎవరన్నా పంటలు కాపాడటం ఎప్పుడన్నా చూసామా మనం? ఎక్కడన్నా చూసామా? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందండి, రైతులు కనీసం మీరు మినిమం సపోర్టింగ్ ప్రైజెస్ ఏ రోజు ఇవ్వలేదు. స్వామినాథన్ కమిషన్ ఎప్పుడూ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోలేదు. కావేరీ జలాల కోసం బోల్డ్ మంది అక్కడి వాళ్ళు వచ్చి ఢిల్లీలో అర్ధనగ్నంగా చేస్తే కూడా మీకు రెస్పాన్స్ లేదు. అసలు ర్యాలీల మీద ర్యాలీలు తీస్తే ఢిల్లీలో మీకు రెస్పాన్స్ లేదు. పైపెచ్చు మన మధ్యప్రదేశ్లో రైతుల్ని కూడా కాల్చి చంపేశారు. ఇన్ని రకాలుగా చేసి వీళ్ళకి అసలు రైతుల గురించి పేటెంట్ రైట్ తీసుకొని మాట్లాడే హక్కు కానీ లేదా మమ్మల్ని విమర్శించే హక్కు కానీ అసలు 1% అయినా. ఇకపోతే వైసీపీ వాళ్ళు విధి విధానాలు మీలాగా రూపొందించాలంటే ఎప్పుడో రూపొందింది. మీ విధానాలు ఏంటి?
మీరు 2 లాఠీ దెబ్బలు తింటేనే మీకు ఎరువులు ఇస్తాము, క్రాప్ హాలిడే మేము అనౌన్స్ చేస్తాం ఎప్పుడు పడితే అప్పుడు, మేము విద్యుత్ ఇన్ టైంకి ఇవ్వము అని మీ విధి విధానాలు. రాజశేఖర రెడ్డి గారి విధి విధానాలు అలా ఉంటాయి. అది తొందరగా ఇంప్లిమెంట్ చేశారు. మేము అలా చేయం. విభజన అలా గాయాలపై చేయట్లా. రైట్ అలా చేయట్లా. రోజు రోజుకి రైతు విభజన రాజుని ఎలా గాయాలపై చేయాలో ఆలోచిస్తున్నాం. రైట్ విభజన రైతు గాయాలపై రాజుని ఎలా చేయాలో చూస్తున్నాం. విభజన రాష్ట్ర విభజన గాయాలపై కారం చల్లి ఇది కాదు ఆనందిస్తున్న నరేంద్ర మోడీ ఎందుకు వస్తున్నారు రాష్ట్రానికి? ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? చచ్చామా బతికామా చూడడానికి వస్తున్నారా, లేకపోతే ఇక్కడున్న ప్రజల్ని మాటలతో రెచ్చగొట్టడానికి వస్తున్నారా? వచ్చే అర్హత మీకుందా అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నలకి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? అసలు మోడీ పర్యటన 5 ఏళ్లలో ఏనాడు ఇటువైపు కన్నెత్తి చూడని ప్రధాని ఎన్నికలకి సరిగ్గా నోటిఫికేషన్కి ఒక వారం 10 రోజుల ముందు రావడాన్ని ఎలా చూడాలి? చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు